విజయనగరం అంటే గుర్తుకొచ్చేది బొత్స ఫ్యామిలీ. ఎప్పుడు నేను కుల్లా మాట్లాడాలి కాబట్టి ఇన్నర్ ఫీలింగ్తో నేను చెప్తున్నాను. అసలు ఏంటి బొత్స ఫ్యామిలీ ఏంటి, మొత్తం కుటుంబ పరిపాలన నడుస్తుందా? విజయనగరం అంటే మీకు కంచుకోట అమ్మ. చాలా సంతోషం బాబు, అలాగే పిల్లండి. అంటే మీకు ఆడ ఓటమి అనేది అసలు ఉండదు మీకు. విజయనగరం విడిచిపెట్టి మీరు వైజాగ్ రావడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తూ వచ్చినారా, లేకపోతే మీ ఇష్టంతో ఇక్కడికి వచ్చారమ్మా వైజాగ్కి? ఇంతవరకు మెటర్నిటీలో నేను సర్వీస్ చేశాను. ప్రత్యక్షంగా ఈరోజు కన్నవారింటి దగ్గర సేవ చేసే భాగ్యాన్ని కూడా నాకు కల్పించినందుకు విశాఖపట్నం మా గుండెకాయ లాంటిదని మేము రక్షించుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. బొత్స ఝాన్సీ గారికి ఏం అవగాహన ఉందని వైజాగ్ మీద కంటెస్ట్ చేస్తుంది, ఇక్కడ పుట్టలేదు కదా అంటున్నారు. ఈ అనుభవం అనేది ఏదో సత్యనారాయణ గారు చెప్తే మీరు చేసినారా, లేకపోతే మీరు నేర్చుకొని మీ ప్యాషన్ తోటి రాజకీయాల్లోకి వచ్చినారా? అంటే ప్రత్యక్షంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహిళా రిజర్వేషన్లు చాలా మంది వాడుకోలేకపోతున్నారు. అవకాశం వాడుకోకుండా ఉంటే మాత్రం మీరు ఈసారి ఎంపీ అయ్యేటోళ్ళు కాదు. ఈ ఎంపీ అనుభవం ఉన్న ఎంపీ వైజాగ్ ఎంపీ క్యాండిడేట్గా వచ్చేవాళ్ళు కూడా కాదు. ఏదైతే మహాత్మా గాంధీ గారి కన్న కళలు ఈరోజు సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా ఉమెన్ ఎక్కడైతే సొసైటీలో ముందుకు వస్తుందో అప్పుడే ఆ సమాజం ప్రౌఢ వెళుతుంది. కేవలం మీ కుటుంబాలకే ఇన్ని పదవులా అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ప్రజల తాలూకు అభిష్టం, వారు ఓటేస్తేనే మేము గెలిచి వారు సర్వీస్ చేస్తేనే వచ్చాయి. ఒకసారి కాదు కదా, ఈరోజు ఎప్పుడు పోటీ చేసినా గెలుపొందుతూనే ఉన్నాం. ఈసారి మీ గెలుపు కోసం, మీ టికెట్ కోసం బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుందని. ప్రజాబలం మాకుంది, ఆ వారితో మాకు సంబంధం. ఎందుకు మీరు మంచి చేసుకుంటూనే పోతుంటారు, కానీ ఈ మంచి ఎక్కడ టెలికాస్ట్ ఎందుకు అవ్వట్లేదు? ప్రమోషన్ మాకు అక్కర్లేదు. మాకు ప్రమోషన్ అంతా చూసేది భగవంతుడి పైన చూస్తారు. వైజాగ్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి మీరు కంటెస్ట్ చేయడం అనేది చాలా టఫ్. ఇప్పుడు యుద్ధంలో దిగేటప్పుడు ఎదురువాడు ఎంత గట్టిగా ఉన్న శత్రువు ఉంటేనే మన తాలూకా ప్రతిభ బయటకు వస్తుంది. ఎలాంటి క్యాండిడేట్ అయినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు సింహం ఇప్పుడు సింగిల్గానే వస్తుంది. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మిమ్మల్ని మేడం కన్నా అమ్మ అన్నారనిపిస్తుంది మేడం, ఎందుకో. చాలా సంతోషం బాబు, అలాగే పిల్లండి. ఎందుకంటే మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నేను చూసినాను, అంటే టీవీలలో చూసేవాడిని నేను. అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు అప్పుడు జెడ్పీ చైర్మన్గా కూడా ఉన్నారు 2001 to 2006 అండ్ 2009 మీరు ఎంపీ అయినారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. సో మిమ్మల్ని ఎక్కువ టీవీలో చూసేవాడిని. విజయనగరం అంటే గుర్తుకొచ్చేది బొత్స ఫ్యామిలీ. అసలు ఏంటి బొత్స ఫ్యామిలీ ఏంటి, మొత్తం కుటుంబ పరిపాలన నడుస్తుందా? అంటే అంటే మీ సారు సత్యనారాయణ గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఈవెన్ మీరు కూడా ఫ్యామిలీ ప్రజాక్షేత్రంలో ఉండడము, ప్రజలకు సర్వీస్లో ఉండడము. అంటే ఆ పొద్దు రాజశేఖర రెడ్డి గారు కూడా కంప్లీట్ మీ విజయనగరం మీకు వదిలేసారు అనే ఫీలింగ్లో ఉండే అప్పుడు మేము చూస్తూ జరిగినాను. ఫస్ట్ టైం మిమ్మల్ని లైవ్లో కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండ్ గ్రేట్ ఆనర్ మేడం. ఇదేదో నేను పొగుడుతున్నానే కాదు, ఎప్పుడు నేను కుల్లా మాట్లాడాలి కాబట్టి ఇన్నర్ ఫీలింగ్తో నేను చెప్తున్నాను. ఇట్స్ సో హ్యాపీ టు మీట్ యూ అండ్ టేక్ యువర్ ఇంటర్వ్యూ మేడం. సో హ్యాపీ ప్రౌడ్ మూమెంట్ అమ్మ నాకు. థ్యాంక్ యూ బాబు. అమ్మ కొన్ని క్వశ్చన్లు కొంచెం మీకు ఇబ్బంది ఉన్నా కూడా మీరు సమాధానం చెప్పాలి అమ్మ. విజయనగరం అంటే మీకు కంచుకోట అమ్మ. అంటే మీకు ఆడ ఓటమి అనేది అసలు ఉండదు మీకు. మీరు ఏది పడితే అది బంగారమే, ఏది పడితే అది విజయం మీకు. మీ సర్వీసెస్ కానీ, మీ డెవలప్మెంట్ కానీ, ఆ బ్రాండ్ మార్క్ అనేది విజయనగరంలో ఉంటుంది. విజయనగరం విడిచిపెట్టి మీరు వైజాగ్ రావడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తూ వచ్చినారా, లేకపోతే మీ ఇష్టంతో ఇక్కడికి వచ్చారమ్మా వైజాగ్కి? ఈరోజు మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీ సర్వీసెస్ విశాఖపట్నంకి మీరు ఇవ్వాలి, మీరు వచ్చి విశాఖపట్నం కంపల్సరీ కంటెస్ట్ చేయాలని చెప్పానంటే ఖచ్చితంగా వారు ఏది చెప్తే దానికి ఈరోజు ఒక బాధ్యతగా దాన్ని తీసుకొని ఇక్కడ పోటీ చేయడానికి నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు అది ఒక్కటే కాకుండా ఇంతవరకు మెటర్నిటీలో నేను సర్వీస్ చేశాను. బొబ్బిలి విజయనగరం ఎంపీగా 2 సార్లు సర్వీస్ చేసినప్పుడు ఈ ప్రాంతం సంబంధించి పార్ట్ ఆఫ్ ఎంపీగా కూడా ఉండేదాన్ని.
ఇక్కడ సమస్యలు వీటి తాలూకా అన్నిటి కూడా తీర్చడానికి ప్రత్యక్షంగా ఈరోజు కన్నవారింటి దగ్గర సేవ చేసే భాగ్యాన్ని కూడా నాకు కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహా సంతోషంగా ఇక్కడే అమ్మా, నేను మీకు పోటీ చేస్తున్నాను. మీ నిజంగా ఇష్టం ఉందా, లేకపోతే లేదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఏదో రావాలని వచ్చారా? మీరు నిజంగా వైజాగ్ మీద ప్రేమతో వచ్చిరా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తూ వచ్చినారా? వైజాగ్ మీద ప్రేమ ఉండబట్టే అక్కడున్నా సరే ఈరోజు వైజాగ్ గురించి అనేక విషయాలు మాట్లాడి గతంలో నేను తీసుకొచ్చి పెట్టిన పార్లమెంట్లో అత్యధికం విశాఖపట్నం సంబంధించి మాట్లాడాను. ఉత్తరాంధ్రలోని మాకు ఇది హార్ట్ ఆఫ్ ది నార్త్ కోస్టల్ ఆంధ్ర విశాఖపట్నం. అట్లాంటి సిటీ ఈరోజు విశాఖపట్నం మా గుండెకాయ లాంటిదని మేము రక్షించుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. ఈజ్ ఇట్ రియల్లీ ఈజీ టాస్క్ అమ్మా? ఎందుకంటే చాలా టఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైజాగ్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి మీరు కంటెస్ట్ చేయడం అనేది చాలా టఫ్గా ఉంటేనే కదా, టఫ్గా ఉంటేనే ఇప్పుడు యుద్ధంలో దిగేటప్పుడు ఎదురువాడు ఎంత గట్టిగా ఉన్న శత్రువు ఉంటేనే మన తాలూకా ప్రతిభ బయటకు వస్తుంది. అంటే టఫ్ ఉంది కాబట్టి ఛాలెంజింగ్ గా తీసుకొని వెళ్ళి చేయగలిగితేనే దానిలో సక్సెస్. అదే నేను ఒక డౌట్ అమ్మా, అంటే ఇది వైజాగ్ ప్రజలు మనసులో ఉన్న మాట మిమ్మల్ని అడుగుతాను. చాలా మంది వైజాగ్లో ఉన్న వాళ్ళు, చాలా మంది లీడర్స్ ఉన్నారు, పొలిటీషియన్ ఉన్నారు, బ్రాండ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని బొత్స ఝాన్సీ గారిని వైజాగ్ ఎంపీగా ప్రకటించడంలో విషయం ఏమిటి? ఈరోజు స్థానికంగా ఉండే వాళ్ళకి అవకాశం కల్పించాలి, ఒక మహిళకి మళ్ళీ అవకాశం కల్పించాలి, ఒక వెనుకబడి ఉన్న మహిళకి ఇంకో అవకాశం కల్పించాలని ఇన్ని రకాలుగా ఉంటూ అవగాహనతో పాటు ఈ ప్రాంత సర్వీస్ చేయడానికి మాకు ఒక వరంగా ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించే నేను నా పిహెచ్డీ కూడా చేశాను. దీంట్లో రూపుమాపాలి అంటే ఖచ్చితంగా విశాఖపట్నం డెవలప్మెంట్ కావాలనే దాని మీద కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా నాకు ఈరోజు ఇక్కడ కంటెస్ట్ చేయడానికి అవకాశం. చాలా మంది అంటుంటారు బొత్స ఝాన్సీ గారికి ఏం అవగాహన ఉందని వైజాగ్ మీద కంటెస్ట్ చేస్తుంది, ఇక్కడ పుట్టలేదు కదా అంటున్నారు. కానీ ఇక్కడ పుట్టలేకపోయినా కానీ చదువుకుంది మాత్రం వైజాగ్ కదా. ఖచ్చితంగా మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి, మేడం మా నాన్నగారు పోలీస్ ఆఫీసరు ఎడిషనల్ రిటైర్డ్ అయినా ఆ రోజు నేను పుట్టే సమయంలోని వారు వేరే ప్రాంతంలో ఉన్నారు తప్పితే పెరగడం అంతా నేను విశాఖపట్నంలోనే పెరిగాను. నా విద్యాభ్యాసం అంతా స్కూలింగ్ అంతా కూడా నేను ఇక్కడే చదివాను. అంతేకాకుండా నా తర్వాత యూనివర్సిటీలోనే నా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డీలు అన్నీ ఇక్కడే చేశాను నేను. సో ఇది మీరు చెప్తున్నారమ్మా ప్రజలకి తెలుసు, అదే నేను ప్రత్యక్షంగా అవసరం లేదంటారు? అవసరం లేదు. ఓకే అమ్మా. అండ్ పర్సనల్గా అమ్మా, ఇప్పుడు మీ కుటుంబం నేపథ్యం చూసుకుంటే ఎవ్రీవన్ ఆర్ ఇంటు ద పాలిటిక్స్. ఎంతమంది సక్సెస్ కావడానికి కారణం నేనేదో మీ పోడుతానే కాదు, బొత్స ఝాన్సీ గారే. మీ ఓర్పు, మీ సహనము, మీ పేషెన్సీ. సత్యనారాయణ గారు ఒకసారి అగ్రెసివ్ అవుతుంటాడు, కోపం వస్తుంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నిటికీ ఇంతమంది సక్సెస్ఫుల్ లీడర్స్ కావడానికి కారణం బొత్స ఝాన్సీ గారు. అవునా కాదా అంటే మీరు కాదంటారు, కానీ నేను అవునంట. ఈ ఎలా సాధ్యమైందమ్మా? అంటే మీ ఫ్యామిలీ మీ అమ్మగారు చూసుకుంటే దే ఆర్ ఇంటూ పాలిటిక్స్ అమ్మా? కాదు. మరి ఎట్లా ఈ పొలిటికల్ ఫ్యామిలీలో మీరు వచ్చి వాళ్ళు ఎట్లా ఓన్ చేసుకున్నారు? ఏదైనా మా పేరెంట్స్ మాకు నేర్పించింది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం ఒకటి. రెండోది ఒక బాధ్యతాయుతంగా వెళ్ళి ఎక్కడైనా సరే అడుగుపెట్టిన తర్వాత పెట్టినింట్లో బాధ్యతాయుతంగా వెళ్ళడం అనేది. అక్కడ కూడా ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండేది. ఒకరు ఉమ్మడి కుటుంబంలో ఒకరు ఒక ఒపీనియన్ ఉన్నా ఫైనల్గా అందరినీ కూడా సర్ది చెప్పి తీసుకెళ్ళగలి సమర్థతగా తీసుకెళ్లే వాళ్ళు ఉంటేనే దానికి సాధ్యం అవుతుంది. మేడం, మీరు ఇంత స్ట్రాంగ్ ఆల్రెడీ జెడ్పీ చైర్మన్గా చేసినారు, అంటే ఇట్స్ క్యాబినెట్ ర్యాంకింగ్ 2001 to 2006 అండ్ ఎంపీగా చేసినారు 2009. ఈ అనుభవం అనేది ఏదో సత్యనారాయణ గారు చెప్తే మీరు చేసినారా, లేకపోతే మీరు నేర్చుకొని మీ ప్యాషన్ తోటి రాజకీయాల్లోకి వచ్చారా? అంటే నాకు రిజర్వేషన్ వల్ల నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. 33% రిజర్వేషన్ వల్ల నేను లోకల్ బాడీస్లోనే ఇవ్వటం వల్ల నేను జెడ్పీ చైర్పర్సన్గా అవ్వగలిగాను. అయిన తర్వాత ప్రత్యక్షంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. ఏదైతే ఒక కొత్తగా వచ్చినప్పుడు అనుభవజ్ఞులు లేని వారితో సాంబశివరాజు గారు కూడా పెద్దలు ఉండేవారు మాకు ఆ రోజు. అలాగే సత్యనారాయణ గారు కూడా చాలా అనుభవంతో ఉన్న వ్యక్తిగా ఉన్నవారు. తెలియనప్పుడు ముందు ఓనమాలు నేర్చుకోవడం తప్పలేదు కాబట్టి ఖచ్చితంగా వారిని తెలుసుకొని ఏ విధంగా ప్రజలకి చేయాలనేది తెలుసుకుని వెళ్ళాను. అలాగే దాని తర్వాత అదే పనిగా కాకుండా
ఇండివిజువల్గా నీ గవర్నెన్స్ నువ్వు ఎలా చేస్తావు అన్న దాన్ని నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, ఈ ప్రజలతో మమేకమై ఆ కష్టాలు తెలుసుకొని ఏ విధంగా తీర్చాలనేది నేను చేసుకొని నాకేదైనా డౌట్ ఉంటే అడగడం, అలాగే ప్రజలకు చేయాల్సి నేను చేయలేకపోయినా నా మీద ప్రతిపక్షంలాగా ఎదురుదాడి చేసి జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా నన్ను నిలదీయడం సత్యనారాయణ గారు కూడా చేసినవి. సత్యబాబు గారు అంటే మీకు అందరికీ అలవాటు కాబట్టి సత్యబాబు గారు చేసినవి కూడా సందర్భాలు ఉన్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహిళా రిజర్వేషన్లు చాలా మంది వాడుకోలేకపోతున్నారు. రాజకీయంలో వస్తే మనం అనవసరంగా ఒక మాట పడాలి, ఒక మాట తిట్టాలి అనుకున్నారు. కానీ ఝాన్సీ గారు ఇక్కడ విషయం చూసుకుంటే అవకాశం వచ్చింది, తను ప్రూవ్ అయింది. అంటే ఏదో గృహిణియ ఇంట్లో ఉంటూ సత్యనారాయణ గారికి, సత్యబాబు గారికి కానీ మిగతా వాళ్ళకి సేవలు చేయకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలను కూడా సేవ చేస్తారు మేడం. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ మేడం. అండ్ ఇంకో అంటే అవకాశం వాడుకోవాలి మేడం. అవకాశం వాడుకోకుండా ఉంటే మాత్రం మీరు ఈసారి ఎంపీ అయ్యేటోళ్ళు కాదు. ఈ ఎంపీ అనుభవం ఉన్న ఎంపీ, వైజాగ్ ఎంపీ క్యాండిడేట్గా వచ్చేవాళ్ళు కూడా కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మహిళలకు మీరు ఏం చెప్తారు మేడం? అందుకే ఈరోజు ఏదైతే మహాత్మా గాంధీ గారి కన్న కలలు ఈరోజు సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా ఉమెన్ ఎక్కడైతే సొసైటీలో ముందుకు వస్తుందో అప్పుడే ఆ సమాజం ప్రౌఢ వెళుతుంది, ఆ దేశం ప్రౌఢ వెళుతుంది అనడానికి ఉదాహరణ. ఈరోజు లోకల్ బాడీస్తో స్టార్ట్ అయింది. రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఈరోజు 33% రిజర్వేషన్ అనేది ఇప్పటికే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఈవేళ అసెంబ్లీకి అట్లాగే పార్లమెంట్కి కూడా 33% మహిళలు ఈవేళ రావటం జరుగుతుంది. ఈరోజు లోకల్ బాడీలో 50% ఇచ్చారు. 50% మహిళలు ఈరోజు అనేక మంది కార్పొరేటర్లు గాను, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల కింద ఈరోజు ఉన్నారు. ఖచ్చితంగా ఉమెన్కి ఒక అవకాశం ఇస్తే చాలా పేషెన్స్గా ఈరోజు తీసుకెళ్ళడానికి, మరి అనేకమైన సక్సెస్ సాధించడానికి ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు మీరు. మేడం ఇంకొకటి, కేవలం మీ కుటుంబాలకే ఇన్ని పదవులా అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రజలతో ఎన్నుకోబడ్డాం. ప్రజలు వద్దనుకుంటే తిరస్కరిస్తే ఈరోజు ఇంటి దగ్గరే ఉండి సేవ చేస్తాం. ప్రజా క్షేత్రంలోకి వచ్చి విస్తృత ప్రయోజనాల కోసం ఈరోజు చేయమని చెప్పిన వాళ్ళు స్వాగతించినప్పుడు ఆ స్వాగతాన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారి కోసం వారితో కలిసి మమేకమై ఇవాళ పనులు చేస్తూ వచ్చాం. కానీ ఏ నామినేషన్ పోస్టులు తీసుకొని మా కుటుంబంలో రాలేదు. ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చాం మేము. ప్రజల తాలకు అభిష్టం, వారు ఓటేస్తేనే మేము గెలిచి వారు సర్వీస్ చేస్తేనే వచ్చాయి. ఒకసారి కాదు కదా, ఈరోజు ఎప్పుడు పోటీ చేసినా గెలిపొందుతూనే ఉన్నాం. మేడం ఈసారి ఇట్ నాట్ బి ఏ కాంట్రవర్సీ క్వశ్చన్, ఇట్స్ సీరియస్ క్వశ్చన్. ఈసారి మీ గెలుపు కోసం, మీ టికెట్ కోసం బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుందని నాకు తెలిసిన మాట. అది ఇంతవరకు వస్తాం మేడం. బొత్స ఝాన్సీ గారి వైజాగ్ ఎంపీగా గెలవాలని ఈవెన్ బీజేపీ కూడా కాంక్షిస్తుంది అంటే మీరేం చెప్తారు? ఈవేళ ప్రతిపక్షంగా ఉండేవారు కూటమితో జత కట్టిన ప్రధానంగా బీజేపీ పార్టీ ఉంది, అట్లాగే జనసేన పార్టీ ఉంది. ఈరోజు వారు ఆ విధంగా కలిసిన వాళ్ళు కలిపి ఒక క్యాండిడేట్ని నిలబెట్టినవారు నా మీద పోటీకని. ఈరోజు ఏ విధంగా అంటే నాకు వారు ఓటేస్తారు? అంటే మీరు ఒక చాలా స్ట్రాంగ్ లీడర్, ఆల్రెడీ ప్రూవ్డ్ అయిన ఎంపీ. ఈసారి వైజాగ్ మీకు వాళ్ళంతా డమ్మీ క్యాండిడేట్లే అనుకుంటున్నారు మేడం. డమ్మీ క్యాండిడేట్లే అనుకుంటారు కదా మేడం. ఈవేళ నా బలమైన సింగిల్ పార్టీ వస్తే మీరు డమ్మీ క్యాండిడేట్ అనుకోవడానికి, ఈరోజు 3 పార్టీలు కూటమితో ఈవేళ నిలబెట్టారు. అంత గట్టిగా వాళ్ళు పవర్ అంతా చూపిస్తూ నా మీద ఏ విధమైనా సరే వీళ్ళు విజయం సాధించారనే ఆలోచనతో వారు వచ్చినప్పుడు ఎలాంటి క్యాండిడేట్ అయినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు సింహం ఇప్పుడు సింగిల్గానే వస్తుంది. ఖచ్చితంగా ఎన్ని పార్టీలు వచ్చినా సరే ఈవేళ విజయం తథ్యం. ప్రజాబలం మాకుంది, ఆ వారితో మాకు సంబంధం లేదు మేడం. నేను వైజాగ్కి నేను 2019లో వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినాను మేడం. ఎంత గ్రూన్ అయిపోయింది మేడం. హైదరాబాద్ సిటీ అంటే అది హైదరాబాద్ సిటీలో ఎట్లయితే కనపడుతుందో అంత ఫాస్ట్ డెవలప్మెంట్ వైజాగ్లో నాకు కనపడుతుంది మేడం. ఈ వైజాగ్కి క్యాపిటల్ సిటీగా ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి జరిగింది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఖచ్చితంగా ఇది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. ఈ ప్రాంతంలోని ఏదైతే వెనుకబాటుతనం ఉందో సమూలంగా రూపుమాపాలంటే అదొక్కటే ఈరోజు రీజన్. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడాను సమానంగా ఇవాళ అవకాశం చూసి డెవలప్మెంట్ అయితే మళ్ళీ ఈ స్ప్లిట్ అయ్యే కాన్సెప్ట్ అనేది పూర్తిగా మరుగున పడుతుంది. అన్ని ప్రాంతాలు డీసెంట్రలైజ్ చేసి వీళ్ళు అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి 3 రాజధానుల్లో భాగంగా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, పరిపాలనా రాజధాని రావటం ఖచ్చితంగా ఇది ప్రజలు స్వాగతిస్తున్నారు. కావాలి.
దీనివల్ల ఇక్కడ కనెక్టివిటీ పెరగడంతో పాటు ఇక్కడ ఇండస్ట్రీస్ రావటం కానీ ఎంప్లాయ్మెంట్ రావడం కానీ ఇంకా అదరు ఏవైతే వీళ్ళ రోడ్స్ కానీ ఇతరత్ర కనెక్టివిటీ అంతా రైల్వేస్ రోడ్వేస్ ఎయిర్వేస్ సీవేస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా వీళ్ళు కలిపి రావటం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అలాంటి దానికి ప్రత్యక్షంగా ఏదైతే ఉందో ప్రత్యక్షంగా ఇట్లాంటి వాటికి ప్రజలందరూ కూడా ఇవాళ కావాలని కోరుకుంటున్నారు. వారి పిల్లల తాలూకా బంగారు భవిష్యత్తుకి వీళ్ళ నాంది కావాలి, పరిపాలనా రాజధాని కావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నారు. మేడం, ఇప్పుడు ప్రజలకి తెలియని విషయం గురించి మాట్లాడుతున్నారు, ముఖ్యంగా వైజాగ్ ప్రజలకి. మేడం, ధీరా అనే ఒక చారిటీ మీరు స్టార్ట్ చేసిన 2 years బ్యాక్. అంటే ధీరా అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా మేము మీ మీద కాంట్రవర్సీ ఎక్కడ దొరుకుతుంది, మీ మీద నెగిటివ్ క్వశ్చన్స్ కోసం బాగా సెర్చ్ చేసిన మేడం. రోహిత్ అంటే ఎక్కువ నెగిటివ్ మీద ఫోకస్ ఉంటుంది, కానీ మీ విషయానికి వస్తే నాకు నెగిటివ్ కన్నా పాజిటివ్సే ఇక్కడ కనబడ్డది. ఈ ధీరా అనే కాన్సెప్ట్ కాకముందు నుంచే ఎంతో మంది ముఖ్యంగా హెల్త్కి ఎడ్యుకేషన్ టాప్ ప్రియారిటీ చేసినారు. అసలు ఎందుకు మేడం? యూ బిలీవ్ ఇన్ కర్మ. నాకు తెలిసిన విషయం ఏంటంటే బొత్స ఝాన్సీ గారు కర్మని బాగా నమ్ముతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనుకున్నారు. ఎందుకు మీరు మంచి చేసుకుంటూనే పోతుంటారు, కానీ ఈ మంచి ఎక్కడ టెలికాస్ట్ ఎందుకు అవ్వట్లేదు? ప్రమోషన్ మాకు అక్కర్లేదు. మాకు ప్రమోషన్ అంతా చూసేది భగవంతుడి పైన చూస్తారు. ప్రజలే ఈవేళ ప్రత్యక్షంగా ఆ భగవంతుడి రూపంలో వారికి సర్వీస్ చేస్తే మానవ సేవే మాధవ సేవ. ఎప్పుడైతే ఆ సేవ చేస్తామో ఖచ్చితంగా భగవంతుడు ఆ రిజల్ట్ని ఇస్తారు. మేడం, ఫైనల్గా నేను చివరిగా ఒక మాట అడుగుతాను మేడం. ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తూ మీరు రాజకీయంలోకి మీరు ముందుకు వెళ్తున్నారు కదా మేడం, ఈసారి ఒకవేళ అటు ఇటు అయితే మీ పరిస్థితి ఏంటి మేడం? వైజాగ్ ఎప్పుడు కూడా నేను పదవికి దూరం ఉన్నా ప్రజా సేవలో ఎప్పుడు దూరం లేను. ఖచ్చితంగా అప్పుడు ఎలాగున్నాను, ఇప్పుడు కూడా ఈ రోజు కంటెస్ట్ చేస్తున్న ప్రజలందరితో ఎలా మమేకమయ్యానో రేపు కూడా ప్రజలందరికీ సర్వీస్ చేయడానికి రేపు వైజాగ్ సిటీకి ధీరా అనే ఒక చారిటీ ట్రస్ట్ రేపు తీసుకొస్తారా మేడం? ఖచ్చితంగా అది ఉత్తరాంధ్రకే చారిటీ ట్రస్ట్, కేవలం విజయనగరం కాదు. ధీరా విశాఖపట్నం వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం, విజయనగరంకి సర్వీస్ చేస్తున్నాం, శ్రీకాకుళంకి సర్వీస్ చేస్తున్నాం. చదువుకి ఏంటి అందులోని పావర్టీ ఎలివేషను, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్, హెల్త్, ఈ సెక్టర్ 4తో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ ఇచ్చాం. అక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఏర్పాటు చేసేదానికి దిశగా వెళ్ళాం. ఇక్కడ చదువుకునే పిల్లలకి వేళ సపోర్ట్ చేస్తాం. పూర్ ఫ్యామిలీస్ ఏ ఉన్నాయో వాళ్ళకి ఈరోజు స్పోర్ట్స్ వరకు కూడా ఈరోజు మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాం. ఎంతమందో పేషెంట్స్ అట్లాంటి వారికి సర్జరీస్ కూడా వాటికి అవసరమైన వాటిని సపోర్ట్ చేస్తూ వెళ్ళాం. ఏవైతే ఆరోగ్యశ్రీలు కవర్ అయిన ఉండగా ఇంకా ఇతరత్ర మెడికేషన్ ఇంకా ఏవైనా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటే అట్లాంటివి ఆదుకున్నాం. ఈ పూర్ హౌసెస్ ఫైర్ విక్టమ్స్ అలాంటివి జరిగితే వాటిని కట్టించి మళ్ళీ ఇవ్వడం జరిగింది. వైజాగ్ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఏమంటున్నానంటే ఇక్కడ వ్యక్తిని చూసో, కాస్ట్ని చూసో, లేకపోతే కులాన్ని చూసో, మతాన్ని చూసో, లేకపోతే పార్టీని చూసో ఓటేయకండి. జనరల్గా సెంట్రల్ అయితే బాగుంటుంది, ఈ పార్టీ అయితే ఉంటుంది కాదు. ఎవరైతే మనకి దగ్గర ఉంటారో, కాల్ చేస్తే పలుకుతారో, ముఖ్యంగా సర్వీసెస్. ఝాన్సీ గారి గురించి ఒక మాట చెప్తున్నాను, నేను పొగుడుతలేను, వాస్తవం చెప్తున్నాను. ఈ పొద్దు బొత్స ఫ్యామిలీ ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే కేవలం ఝాన్సీ గారి కోసమే. ద మ్యాన్ బొత్స సక్సెస్ కావడానికి కారణం కూడా ఝాన్సీ గారే. ఎంతో మందిని లీడర్స్ని చేసింది, విజయనగరం ప్రజలకు ఎన్నో సర్వీసులు చేసింది, ఎన్నో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సర్వీస్ చేసిన వ్యక్తి ఝాన్సీ గారు. ఎక్కడ వాళ్ళ ప్రమోషన్స్ అవసరం లేదు, వాళ్ళ సర్వీసే వాళ్ళది. మేడం షీ బిలీవ్ ఇన్ కర్మ. అలాంటి వ్యక్తి ఆల్రెడీ అనుభవంతో జెడ్పీ చైర్మన్గా చేసి, ఎంపీగా చేసి, వైజాగ్ ప్రజల కోసం వైజాగ్ ఎంపీగా కంటెస్ట్ చేయబోతుంది. మేడంని నమ్మితే మీకు దేవర కాన్సెప్ట్, దేవర లాంటి చారిటీ కావాలంటే, ఏ హెల్ప్ కావాలన్నా, ఎడ్యుకేషన్ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా మేడం డెఫినెట్లీ మేడం గెలిచినా ఓడినా మీరు వైజాగ్ ప్రజలకు ఇస్తారా మేడం? మీకు టోల్ ఫ్రీ మేడం? తప్పకుండా. ఇప్పుడు చేస్తున్నాం కదా, కొత్తగా ఇంకివ్వడం కాదు. ఆల్రెడీ ఎవరు ఏది అడిగినా ఎక్కడ ఏది చేసినా చేస్తున్నాం. కొత్తగా దీన్ని ఎక్స్టెండ్ చేయడం కాదు, ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నాం. సర్వీస్ కంటిన్యూషన్ అవుతుందని చెప్తున్నాను. లాస్ట్ చివరిగా వైజాగ్ ఎంపీ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఎంపీగా మీరు ఈరోజు విశాఖ ఆడపడుచుగా, విశాఖ గత అనుభవం నాకేదైతే బొబ్బిలి విజయనగరం ఏ విధంగా ఇచ్చారో, మెట్టినింటికి పుట్టినింటికి రెండింటికి కూడా సర్వీస్ చేయడానికి ఒక అవకాశానికి ఈరోజు ఇచ్చిన దానికి మీ అందరూ విశాఖ అభివృద్ధికే మరి బాటగా వేస్తూ మీ ఆడపడుచుకి మీ గలాన్ని, మన గలాన్ని పార్లమెంట్లో వినిపించేందుకు
ఎక్కడ ఏ విషయం ఉన్నా సరే గత అనుభవం పూర్తిగా ఇంకా దాన్ని అందిపుచ్చుకొని త్వరితగతిన ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు తీసుకెళ్లేందుకు మీరందరూ ఒక అవకాశం ఇవ్వండి, ఝాన్సీకి తోడుండండి. తప్పకుండా మీతో పాటు సేవ చేసే అవకాశాన్ని విశాఖ ప్రగతే లక్ష్యంగా సాధించడానికి కదలి రండి అని చెప్పేసి మరొకసారి మీ ద్వారా అందరినీ కోరుతున్నాను. ఫైనల్ గా లోకల్ కి ఓటేస్తారా నాన్ లోకల్ కి ఓటేస్తారా అని చెప్పేసి ప్రజల మధ్య తిరుగుతున్నారు. లోకల్ నాన్ లోకల్ కాదు, ఎవరు మన పక్కన ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి మీరు ఓటేయండి. అండ్ కాస్ట్ పరంగా కానీ మతం పరంగా ఓట్లు లేకండి. మనకు అభివృద్ధి ఏడ కనపడుతుంది, ఆల్రెడీ అభివృద్ధి మీరు చూసినారు. ఈసారి అభివృద్ధి మేడంతో అయితే మాత్రం డెఫినెట్లీ వేయండి. అనుభవం ఉన్న నాయకులకి మాత్రం ఓటేయండి. మీకు సర్వీస్ కావాలి అంటే ఝాన్సీ గారికి ఓటేయండి అని అన్నాను. అండ్ మేడం అమ్మ చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీరు మళ్ళీ ఎంపీ అయిన తర్వాత మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఎప్పుడమ్మా బొత్స ఝాన్సీ అని నేను ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాను? మీరు జూన్లో చూస్తారు, జూన్లో చూస్తారు. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ.